శ్రీవారి ఆలయ గర్భగుడి నమూనాతో వ్యాపారం చేయడం సరికాదని ఏపీ సాధువుల పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఉన్న ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ లో తిరుమల ఆలయ గర్భగుడి నమూనా ఏర్పాటు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కలగజేసుకుని సమస్యను పరిష్కరించాలని, వెంటనే ఆ నమూనాను తొలగించాలంటూ శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. లేదంటే హోటల్ ముందు ఆందోళన చేస్తామంటూ హెచ్చరించారు. మా వ్యాపారంలో మా కులదైవాన్ని మా ఇష్టదైవాన్ని పెట్టుకోవాలంటే మీ పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలి. మీ పర్మిషన్ తీసుకొని మేము వెళ్ళట్లేదు స్వామివారి దర్శనానికి మా ఇష్టంతో వెళ్తున్నాం. అది ఎలాగో మీరు చెప్పేది కరెక్ట్ అయితే మేము వారిని మరీ విజ్ఞప్తి చేయడం జరిగింది హోటల్ యాజమాన్యానికి. దయచేసి రాష్ట్రంలో అనేక హోటల్స్ ఉన్నాయి, వందలాది హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్లో వారి ఇష్టదైవాలు ఫోటోలు పెట్టుకుంటారు. మేమేమీ కాదండం లేదు. మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, హోటల్కి మనం వ్యతిరేకం కాదు. మీ వ్యాపారాలు బాగుండాలని కోరుకుంటున్నాం. కానీ హోటల్స్లో ఆలయాల నమూనాతో సెట్లు మాత్రం వేయొద్దు. హిందువుల మనోభావాలు గాయపరచొద్దు. విగ్రహాలు పెట్టుకుంటారా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా ఫోటోల మరొకట. కానీ శ్రీశైలం మల్లన్న ఆలయ నమూనా, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ నమూనా, వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం నమూనా, ఈ నమూనాలు వద్దు. ఇదా మన హిందూ ధర్మానికి పెద్దపేట వేసేది? దయచేసి మీరు జోసుల్ నెహ్రూ గారు మీరు రండి, అక్కడ సమస్యను పరిష్కారం చేయండి. జోసుల్ నెహ్రూ గారు, అలాగే హోటల్ యాజమాన్యం, పోలీసు వారు అందరూ సమన్వయంతో హిందువుల తాలూకా ఈ సెంటిమెంట్తో ఉండే ఈ అంశాన్ని ఎక్కడితో ముగింపు పలకాలని మేము మరీ కోరుతున్నాం. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడే మేము టెంట్ వేసుకొని నిరహార దీక్ష ప్రారంభిస్తాం.